హలో ఫ్రెండ్స్, నేను శ్రీనివాస్. నేను 2-3 రోజుల నుంచి వీడియోస్ పెట్టట్లేదు కదా. యాక్చువల్గా దానికి రీజన్ ఏంటంటే నేను హైదరాబాద్లో లేను. 2-3 రోజుల నుంచి ముంబైలోనే ఉన్నాను. ఒక ఈవెంట్ అటెండ్ అవ్వడానికి వెళ్ళాను. మా అబ్బాయి ఛానల్ మీకు తెలుసు కదా, ఆయన అన్ని పీసీ బిల్డ్ అవి చేస్తూ ఉంటాడు. అయితే పీసీ రిలేటెడ్ అన్ని బ్రాండ్స్ వాళ్ళందరూ మా అబ్బాయిని ఏమన్నా ఈవెంట్స్ ఉంటే ఆయనని ఎక్కువ ఇన్వైట్ చేస్తూ ఉంటారు కదా. అయితే ఈసారి వాళ్ళు ఏంటంటే AMD వాళ్ళు కొత్త ప్రాసెసర్స్ లాంచ్ చేశారు కదా, 7000 సిరీస్వి. కొత్తవి అంటే Zen 4 ఆర్కిటెక్చర్ పైన బేస్డ్ ప్రాసెసర్స్, ఇంకా వచ్చేసి మీకు 5 నానోమీటర్ ప్రాసెసర్లు. చాలా అంటే పర్ఫార్మెన్స్ బూస్ట్ ప్రీవియస్ జనరేషన్ ప్రాసెసర్కి ఇప్పుడు ఈ 7000 సిరీస్కి చాలా ఉంది. అందులో నాకు Ryzen 9 7950X చాలా నచ్చింది ప్రాసెసర్. గేమర్స్కి అయితే సూపర్ ఉంటుంది అది. ఆల్రెడీ అవన్నీ శాంపిల్ పీసెస్ కూడా మా అబ్బాయికి పంపించారు. ఆయన అన్బాక్సింగ్లు, వీడియోస్, పీసీ బిల్డ్ అవన్నీ చేస్తూనే ఉంటాడు. ఇంకా నేను టైం దొరకక నేను చేయలేకపోతున్నాను, కానీ ఇంకా ఇప్పుడు చేయాల్సి వస్తుందేమో అనిపిస్తుంది. ఎందుకంటే ఈసారి AMD వాళ్ళు మా అబ్బాయిని ఇన్వైట్ చేసినప్పుడు మీ డాడీని కూడా తీసుకురమ్మని చెప్పారు. ఎందుకంటే అంటే తెలుగులో మాకు రీజనల్ లాంగ్వేజ్లో కూడా కొంచెం ఎక్స్పోజర్ ఉంటుంది, మీ డాడీని రమ్మని చెప్పు, దీని గురించి ఏమన్నా చిన్న వీడియో లాంటిది ఏమన్నా అయితే చేయమని చెప్తే నేను వెళ్ళాను. అక్కడేం షూట్ చేయలేదు, నేను జస్ట్ వెళ్ళాను, ఈవెంట్ అటెండ్ అయ్యాను. ఇంకా వాళ్ళు దాని గురించి అంటే అది ఎక్స్పీరియన్స్ ఈవెంట్. అది వాళ్ళు Ryzen 7000 గురించి ఒక చిన్న మీటప్, అందరూ యూట్యూబర్స్ని, బ్లాగర్స్ని వాళ్ళందరినీ ఇన్వైట్ చేసేసి వాళ్ళు జస్ట్ ఏంటంటే దాని పర్ఫార్మెన్స్ ఎట్లా ఉంది కంపేర్ టు కాంపిటేటివ్ బ్రాండ్స్, అవి ఇప్పుడు కొత్త అంటే ఇవి Zen 4 ఆర్కిటెక్చర్ బేస్డ్. ఇంకా ఈవెన్ మీకు సాకెట్ కూడా మారిపోయింది దానిది. ఇప్పుడు AM5 సాకెట్ తోటి వస్తున్నాయి కొత్త ప్రాసెసర్ డిజైన్ కూడా చేంజ్ ఉంది. నేను చూపిస్తాను మీకు, ఎందుకంటే వాళ్ళు నాకు ఒకటి మీడియా కిట్ నాకు మా అబ్బాయికి కూడా ఇచ్చారు. అందులో ఏముందో మీకు అన్బాక్సింగ్ చేసి చూపిస్తాను. ఇంట్రెస్టింగ్గా ఉంటుంది వీడియో. నేను కంప్యూటర్ రిలేటెడ్ సైడ్ కొంచెం తక్కువే, కానీ ఇప్పుడు పెంచాల్సి వస్తుంది. ఎందుకంటే చాలామంది బ్రాండ్స్, కంపెనీస్ వాళ్ళందరూ నాకు అక్కడ ఈవెంట్లో అంటే AMD వాళ్ళకి వాళ్ళు మదర్ బోర్డ్స్, ఎవరైతే వాళ్ళకి మదర్ బోర్డ్స్ అవన్నీ అంటే కొత్త చిప్ సెట్, ఇంకా కొత్త ప్రాసెసర్స్ తోటి కొత్త చిప్ సెట్ వస్తుంది కాబట్టి కొత్త మదర్ బోర్డ్స్ అన్ని బ్రాండ్స్, ఏసుస్, MSI, ఇంకా గిగాబైట్, ఇట్లా అన్ని బ్రాండ్స్ ఉంటాయి కదా, వాళ్ళు ఇంకా మదర్ బోర్డ్స్ అవన్నీ. ఇదంతా మొత్తం ఇప్పుడు ఇక్కడ నుంచి మొత్తం మన పీసీ బిల్డ్ మొత్తం కంప్లీట్ స్పెక్స్ అన్నీ మారిపోయేలాగా ఉన్నాయి. ఎందుకంటే DDR5 ర్యామ్ ఆల్రెడీ మా దగ్గర కొత్త ర్యామ్ స్టిక్స్ అవన్నీ వచ్చేసినాయి. DDR5 చాలా వచ్చినాయి, చాలా బ్రాండ్స్ ఇక్కడ చూడొచ్చు. వీటితోటి కూడా నేను పీసీ బిల్డ్ అవన్నీ చేస్తాను నేను. ఎందుకంటే ఇప్పుడు అంతా కొత్త జనరేషన్ అంతా మొత్తం మారింది కదా, అంతా ప్రీవియస్కి దీనికి చాలా అంటే పర్ఫార్మెన్స్ ఇంప్రూవ్మెంట్, కొత్త GPUs కూడా వచ్చినాయి మా దగ్గర. నేను చూపిస్తాను మీకు అన్బాక్సింగ్ చేసి, దాని తర్వాత దాని పీసీ బిల్డ్ అవన్నీ కూడా చూపిస్తాను. ఇప్పుడు కొత్త ప్రాసెసర్స్, కొత్త ర్యామ్, ఇంకా ఈవెన్ నేను చెప్పాను కదా సాకెట్ కూడా. ఈసారి ఈ ప్రాసెసర్ డిజైన్ కూడా చేంజ్ ఉంది. అయితే ఇందులో బాక్స్లో మీకు ఆ డిజైన్ ఏముందనేది నాకు ఈ మీడియా కిట్లో వచ్చింది, మీకు అది కూడా చూపిస్తాను. ఇంట్రెస్టింగ్ ఉంది. అయితే చాలా ఎంజాయ్ చేశాను నేను. ఇంకా ఇప్పటి నుంచి నేను అనుకుంటున్నా మెల్లిమెల్లిగా పీసీ బిల్డ్ పైన కూడా కొంచెం కాన్సన్ట్రేట్ చేసి పీసీ బిల్డ్ అవన్నీ చేద్దామని. ఎందుకంటే చాలామంది అడుగుతున్నారు కూడా నాకు, మీరు పీసీ బిల్డ్ ఎందుకు పెట్టట్లేదని. ఇంకొక పని చేస్తాను నేను, మా అబ్బాయి బిల్డ్ చేస్తుంటాడు కదా, దాంతోపాటు ఇమీడియట్ అక్కడే అదే సేమ్ స్పాట్లో నేను తెలుగు ఆడియన్స్ కోసం కూడా షూటింగ్ చేసేసుకుంటూ ఉంటాను. యాక్చువల్గా ఏంటంటే వాటర్ కూల్డ్ పీసీ బిల్డ్ చేస్తున్నామన్నాం కదా, అది రెడీ అయిపోయింది. అది తీసుకొచ్చేసి ఇంకా మొత్తం షూటింగ్ చేసి కంప్లీట్ నేను అంటే వాటర్ కూల్డ్, అది లిక్విడ్, దాని ట్యూబ్స్ ఉంటాయి కదా, ట్యూబ్స్ ఎట్లా బెండ్ చేస్తారు, ఆ ట్యూబ్స్లో అంటే వాటర్ ఫ్లోకి ఎక్కడ ఎట్లా కనెక్ట్ చేస్తారు రేడియేటర్స్కి, ఇంకా దాని రిజర్వాయర్ ఎట్లా ఫిక్స్ చేస్తారు, అన్ని వీడియో క్లిప్స్ తీసేసుకున్నాను నేను. అవన్నీ మీకు అసెంబ్లింగ్ ప్రొసీజర్ అది కూడా చూపిస్తాను. కొంచెం అంటే నార్మల్గా ఇప్పుడు మనం ఇంట్లో పీసీ బిల్డ్ చేసుకున్నంత ఈజీ కాదు వాటర్ కూల్డ్ పీసీ బిల్డ్ చేయడము, బయట ప్రొఫెషనల్స్ తోటే చేపియాలి. అయితే వాళ్ళది కూడా నేను అడ్రస్లు అవన్నీ ఆ బిల్డ్లో మీకు ప్రొవైడ్ చేస్తాను. ఎందుకంటే ఎవరన్నా ఎక్కువ డబ్బులు స్పెండ్ చేసి హై ఎండ్ పీసీస్ బిల్డ్ చేసుకోవాలంటే ఇంకా వాళ్ళకి ఇబ్బంది లేకుండా నా వీడియోస్ చూస్తే డైరెక్ట్ కాంటాక్ట్ ఉంటే వెళ్ళేసి వాళ్ళు కూడా ఏదన్నా అంటే పే చేసేది ఉంటే చేసేసి అక్కడ బిల్డ్ చేయించుకోవచ్చు. అయితే వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఇది మీడియా కిట్ అన్బాక్సింగ్ ఈరోజు చూద్దాం. అట్లనే మీకు కొన్ని అక్కడ ఈవెంట్లో జరిగిన క్లిప్స్ కూడా మీకు చూపించేస్తాను. జస్ట్ అంటే మీకు ఒక 1-2 మినిట్స్ క్లిప్స్ చూపించేసి ఇంకా ఇది మీడియా కిట్ అన్బాక్సింగ్ చేద్దాం. మనం చేసేసి ఇందులో ఏమొచ్చిందో చూద్దాం. Communities of gamers anytime, anywhere, and use
It's actually quite reassuring and comforting seeing so many faces in person, especially after I've spoken to them for the last 7 years. I'm meeting them for the first time. Thank you for coming here. 7000 series. ఇదండి AMD వాళ్ళు ఇచ్చిన మీడియా కిట్. చాలామందికి ఇలాంటి అన్బాక్సింగ్లు అంటే ఇంట్రెస్ట్ ఉంటుంది కదా అని చెప్పేసి ఈ వీడియో చేస్తున్నాను. అక్కడ చాలామంది యూట్యూబర్స్, బ్లాగర్స్ వచ్చారు. కానీ మన తెలుగు వాళ్ళు బ్లాగర్స్ కనపడ్డారు కానీ యూట్యూబర్లు ఎవరు కనపడలేదు. వేరే వేరే స్టేట్స్ నుంచి వచ్చారు. హోటల్ లలిత్లో ముంబైలో జరిగింది ఈవెంట్. ఇక్కడ చూడొచ్చు మోస్ట్ అడ్వాన్స్ ప్రాసెసర్ ఫర్ గేమర్స్ అని చెప్పేసి Ryzen 9 7950X బాగుంది ఇందులో. ఇంకోటి కూడా ప్రాసెసర్ బాగుంది. అవి రెండు నేను అంటే పీసీ బిల్డ్ డెఫినెట్లీ ఫ్యూచర్లో చేసి చూపిస్తాను. మా అబ్బాయి చేసినప్పుడు ఆయనతో పాటు నేను తెలుగులో కూడా చేసి చూపిస్తాను. ఇది కవర్లో ఇలాంటి బాక్స్లో AMD బ్రాండింగ్ ఉండేసి పైన దిస్ చేంజెస్ ఎవ్రీథింగ్ అని రాసేసి ఆ ప్రాసెసర్ది మీరు బాక్స్ది CPU పిక్చర్ కూడా చూడొచ్చు. ఇంకా లోపల కొన్ని ఐటమ్స్ వచ్చినాయి. ఇందులో మీకు ఒకటి కూలర్ మాస్టర్ జెల్ ప్రో అని చెప్పేసి థర్మల్ పేస్ట్ ఉంటుంది కదా ప్రాసెసర్ పైన పెట్టేది, అది కూలర్ మాస్టర్ది ఒకటి వచ్చింది. ఇంకోటి ఈ కీచైన్ నేను చెప్పింది చాలా నచ్చింది. ఇక్కడ చూడొచ్చు కొత్త ప్రాసెసర్ డిజైన్ కంప్లీట్ డిఫరెంట్ ఉంది. AM5 సాకెట్ కూడా మారింది. ఇంకా పైన దాని ప్రాసెసర్ది ఏరియా కూడా మీరు చూడొచ్చు. కటింగ్ అది డిజైన్ అంతా 5 nanometer బేస్డ్ ప్రాసెసర్ కంప్లీట్ చేంజ్ ఉంది ఇది. ఇంకా ఒకటి మీకు 100% కాటన్ది ఒక టీషర్ట్ కూడా ఉంది అందులో, బ్లాక్ కలర్ది లిమిటెడ్ ఎడిషన్ టీషర్ట్. AMD Ryzen 7000 సిరీస్ ఇక్కడ ఫ్రంట్ సైడ్ ప్రింటింగ్ ఉంది, బ్యాక్ సైడ్ ఆరెంజ్ కలర్లో ఇక్కడ పిక్చర్ చూడొచ్చు. టీషర్ట్ క్వాలిటీ అది బాగానే ఉంది. ఇంకా ఈ కింద ఒక బాక్స్ వచ్చింది కదా. ఆల్రెడీ నేను ఇవన్నీ అక్కడ ఈవెంట్లో ఉన్నప్పుడే నేను జస్ట్ అక్కడ అంటే కొద్దిసేపు మధ్యలో బ్రేక్ వచ్చినప్పుడు ఓపెన్ చేసి చూసుకున్నాను. నాకు అనిపించింది మీకు కూడా ఇంట్రెస్టెడ్ ఉంటుందని చెప్పేసి ఈ అన్బాక్సింగ్ పెడదాం అన్నట్టు వచ్చిన తర్వాత పెడదామని పెడుతున్నాను. నెక్స్ట్ మినీ చూడొచ్చు. ఇది వాళ్ళు ఒకటి అందులో ఇచ్చారు. ఇది సేమ్ మన అమెజాన్ అలెక్సా లాగానే వాయిస్ అసిస్టెంట్ గూగుల్ నుంచి మీరు ఆ స్పీకర్ కనెక్ట్ చేసుకొని యూస్ చేసుకోవచ్చు. జస్ట్ ఒకసారి మీకు ఓపెన్ చేసి చూపించేస్తాను. యాక్చువల్లీ ఇది కాదు కదా మన వీడియో, జస్ట్ అంటే కొంతమంది గూగుల్ నెస్ట్ మినీ చూసి ఉండరు కదా, వాళ్ళు లోపల ఎట్లా ఉంటుందో కూడా ఒకసారి చూసేసుకోవచ్చు. ఇదంతా షూటింగ్ నేను వేరే కొత్త కెమెరాతో చేస్తున్నాను. అది అంటే కలర్స్ అవి ఎట్లా ఉన్నాయి, మీకు ఎట్లా అనిపించింది మీరు కమెంట్ సెక్షన్లో రాయండి. ఇందులో ఏం లేదు, ఒక ఇన్స్ట్రక్షన్ మాన్యువల్ వచ్చింది, ఒకటి అడాప్టర్ వచ్చింది, దానికి పెట్టి కనెక్ట్ చేసి యూస్ చేసుకోవడానికి. ఇంకోటి ఇది బాగుంది షేప్ అది. అంటే నెస్ట్ మినీ నేను ఎప్పుడు వాడలేదు. నా దగ్గర అలెక్సా డివైసెస్ చాలా ఉన్నాయి, కానీ ఇది లేదు. ఇది ఒకసారి పెట్టి అంటే తర్వాత ఏదన్నా వీడియోలో చూపిస్తాను. ఫినిషింగ్ అది లుక్స్ అవి బాగానే ఉన్నాయి. ఏం బటన్స్ ఏం లేవు, జస్ట్ మైక్ మ్యూట్ చేయడానికి ఒకటే బటన్ ఉంది, ఇంకేం లేదు. అన్ని ఐటమ్స్ బాగానే ఉన్నాయి. నాకు ఈ కీచైన్ ఒకటి చాలా నచ్చింది. ఇది నా కార్ కీస్కి వేసేసుకుంటాను. టీషర్ట్ కూడా బాగానే ఉంది, అంటే దాని కాంట్రాస్టీ కలర్స్ ఉండేసి దాని మెటీరియల్ అది చాలా బాగుంది. అయితే ఎలా అనిపించింది AMD ఎక్స్పీరియన్స్ ఈవెంట్ మీరు కమెంట్ సెక్షన్లో రాయండి. అట్లనే నాకు ఇచ్చిన మీడియా కిట్లో అన్ని ఐటమ్స్ చూశారు కదా, అందులో మీకు ఏది నచ్చింది మీరు అది కూడా రాయండి. నాకైతే ఇది సూపర్గా నచ్చింది. ఇది Ryzen 7000 ప్రాసెసర్ డిజైన్లో ఉన్న కీచైన్. ఇది నా కార్ కీస్కి వేసేసుకుంటాను. ఇంకా వీడియో నచ్చితే లైక్ బటన్ ప్రెస్ చేయండి. అట్లనే సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే సబ్స్క్రైబ్ కూడా చేసి పక్కనున్న బెల్ బటన్ కూడా కంపల్సరీ ప్రెస్ చేయండి. ఎందుకంటే నేను నెక్స్ట్ టైం వీడియో పెట్టినప్పుడు మీకు ఖచ్చితంగా నోటిఫికేషన్ వస్తుంది. ఉంటానండి, ఇంకో ప్రోడక్ట్ తోటి వేరే వీడియోలో కలుస్తా. బాయ్.